అంటే మీరు అడిగారు కదా రిస్క్ డైరెక్షన్ చేశారంటే అనుకోకుండా 16కు సీక్వెల్ కన్నా చేస్తే బాగుండు అనిపించి ఒక్క సినిమా డైరెక్ట్ అటెంప్ట్ చేశానండి. బట్ ఫ్యూచర్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ దట్ ఆ జోనర్కి వెళ్ళను. ఇక్కడ ఎందుకంటే ఒక చిన్న డౌట్. చెప్పండి యెస్. చెప్పండి చెప్పండి. మూవీ 2003 అనుకుంటా. 'రిస్క్' అనుకుంటా కదా? ఆ, ఇంకా యెస్. ఇంకా డైరెక్షన్ వైపు వెళ్లారు. రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ ప్లాన్ చేస్తాం. మేబీ. దాంట్లో మంచి మ్యూజిక్ ఇద్దామనే కదా. ఏ ఇప్పుడు కొన్ని కొన్ని పాటలు నేనేమనుకుంటా అంటే అబ్బా ఇట్లా డైరెక్ట్ ఇట్లా విజువల్ చేస్తే బాగుండేదేమో, ఇట్లా సెల్యులాయిడ్ చేస్తే బాగుండేదేమో అని కొన్ని చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మేము పాటలు చేసేటప్పుడు. అవి ఒక్కోసారి ఫుల్ఫిల్ కావు. అంటే వాళ్ళు మేము అనుకున్నట్టు ఎందుకు చేస్తారు? యెస్. ఆయన ఆలోచనలతో ఆయన చేస్తారు కానీ నేనేమనుకున్నాను ఆయనకు అవసరం కదా. ఇప్పుడు డైరెక్టర్ గారికి దీంట్లో నేను చేసుకోవచ్చేమో అనే చిన్న ఆశ ఉండే. అయినా చేయలేమండి. ఇక్కడ అంతా బడ్జెట్ బ్యారియర్స్. మనం బడ్జెట్ ఇంత పెట్టుకొని ఇంత వంట వండేద్దామంటే కుదరదు. సో కొంతవరకైతే సాటిస్ఫై అయ్యా పాటల విషయంలో. నేను చేసిన పాటలు దీంట్లో బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి పాడా నేను. ఏంటండి అది? చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్కు బానిసలను అల్లుకుపోవద్దే, ఎంతో మందిని చంపేటి కనిపించని నీ నవ్వే, ఎంతో మందిని బతికించే ఆ ఆక్సిజన్ నువ్వే, నీవే నీ 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 నీవే నీవే నా గర్ల్ ఫ్రెండ్ అయిపోవే, నీవే నీవే నీ బాయ్ ఫ్రెండ్ చోటీవే అని ఒక సాంగ్ పాడా. అంటే దీంట్లో మంచి మ్యూజికల్ సినిమా ఇది.